వెల్కమ్ టు రాజనీతి. నిన్నటిదాకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అందరికీ హడల్. ఆయన మాటలే శాసనాలుగా అధికారులు పాటించాలి. ఆయన చెప్పారంటే రాజ్యాంగ నిబంధనలు కూడా తుంగలో తొక్కి పనిచేయాల్సిందే. రూల్ ఆఫ్ లా అనేదానికి అర్థమే లేదు. ఆయన కోపం వచ్చిందంటే న్యాయమూర్తులను కూడా ఉపేక్షించడు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీదనే లేఖలు రాయించిన గనుడు జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలిసిన విషయం. ఈయన దెబ్బకు అంతర్జాతీయ కంపెనీలు సైతం వణికిపోయి పారిపోయాయి. తనకిష్టం లేకపోతే స్వపక్షీయులు విపక్షీయులు అనే తేడా లేకుండా కేసులు పెట్టించి దేహశుద్ధి చేయించగల తెగింపు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి లక్షణాలకు ప్రజాస్వామ్యంలో తావులేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నియంత అనటంలో తప్పులేదు. ఇప్పుడు ఆ నియంత మీద సొంత సైన్యమే తిరగబడుతోంది. నిన్నటిదాకా తిరుగులేని పెత్తనం చెలాయించిన తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు బెదురుతోంది. రాష్ట్రంలో 2,62,200 మంది వాలంటీర్లు ఉంటే వాళ్ళలో 90% మంది మా వాళ్లే, మా వైసీపీ కార్యకర్తలే అని విజయసాయిరెడ్డి లాంటి నేతలు గర్వంగా చెప్పుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు క్షేత్రస్థాయికి తీసుకెళ్ళడానికి వీళ్ళని నియమించామని, వీళ్ళకి నెలకు 5,000 గౌరవ వేతనం ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. పంచాయతీలను నిర్వీర్యం చేసి వాలంటీర్లకు, సచివాలయ ఉద్యోగులకు పెత్తనం ఇచ్చారు. వాలంటీర్ల ద్వారా ప్రజలకు సంబంధించిన కీలక సమాచారాలు సేకరించారు. ఓటర్ల జాబితాలో తెలుగుదేశం ఓట్లు తొలగించడానికి వాలంటీర్ల సహకారం తీసుకున్నారు. అన్ని చోట్ల వాలంటీర్లను వాడుకుంటున్నారు కూడా. వీళ్ళంతా గత కొన్ని నెలలుగా జీతాలు పెంచమని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత ఉండాలని, నెలకు 18,000 జీతం ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. నెలకు 5,000 నుంచి 18,000 చేయమని అడుగుతున్నారు. ఈ డిమాండ్లను ఆమోదించకపోతే ఈ నెల 29వ తేదీ నుంచి సమ్మెలోకి దిగుతాం అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు 3 నెలల ముందు సమరశంఖారావం పూరించారు. ఎంతో కీలకమైన ఎన్నికల సమయంలో వీళ్ళు సమ్మెకి దిగటం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పట్టలేదు. ఎన్నికల్లో వీళ్లను ఉపయోగించుకొని లబ్ధి పొందాం అనుకుంటే వీళ్ళేమో అదును చూసి దెబ్బ కొట్టారు. ఇప్పుడు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క 14 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు వేతనాలు పెంచమని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ల గురించి పట్టించుకోవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని వాళ్ళంతా కోరుతా ఉన్నారు. ప్రభుత్వం స్పందించకపోగా వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ సెంటర్లను బలవంతంగా తెరిపించాలని చూసింది. అయితే ఆ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ఏ వాలంటీర్లతో అయితే అంగన్వాడీ పనులు చేయించాలనుకున్నారో ఇప్పుడు వాళ్ళు కూడా సమ్మెబాట పట్టారు. మున్సిపల్ కార్మికులు సమ్మెలోకి దిగుతున్నారు. వీటన్నిటికంటే ఆందోళనకరమైన అంశం ఏంటంటే అధికార పార్టీ నేతలే ధిక్కార స్వరాలు వినిపించడం. వచ్చే ఎన్నికల్లో కొంతమంది నాయకులకు టిక్కెట్లు నిరాకరించడం సంచలనంగా మారింది. టిక్కెట్లు దక్కనోళ్ళు పార్టీని వదిలేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రత్యర్థి పార్టీలతో మాటలు మొదలుపెట్టారు. వాళ్ళు అంటే గేట్లు దూకటానికి సిద్ధం అవుతున్నారు. అసంతృప్తితో ఉన్న వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి స్వయంగా మాట్లాడకుండా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డితో మాట్లాడిస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న నేతలు తమకు సజ్జల రెడ్డి, ధనుంజయ రెడ్డి ఆదేశాలు జారీ చేయడానికి తట్టుకోలేకపోతున్నారు. ఇంతకాలం ఓపిక పట్టారు. ఇప్పుడు మాత్రం క్లైమాక్స్ దగ్గర పట్టడంతో ఒక్కొక్కళ్ళు బయటపడుతున్నారు. సంక్రాంతి నాటి కనీసం 40 నుంచి 50 మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేస్తారనే అంచనాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి తీరు మీద ఎమ్మెల్యే స్థాయి నాయకులతో పాటు మండల స్థాయి, గ్రామ స్థాయి నేతలు కూడా మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందుల్లో నాయకులు తమ అసంతృప్తిని జగన్మోహన్ రెడ్డి మొహం మీదే వెళ్ళగక్కారు. మొన్న పులివెందుల పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన అందరినీ పిలిపించుకొని మాట్లాడినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా జగన్నే అడిగారు, కాంట్రాక్టులు చేస్తే బిల్లులు ఎవరో, పొలాలకేమో నీళ్ళు ఎవరో, ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడగాలి ఈసారని జగన్నే అడిగారు. అడిగితే కిన్నుడైపోయారు. ఆయన కొట్లాటకు వచ్చారా ఏందని వాళ్ళ మీద అసహనం కూడా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పులివెందుల పొలాలకు నీళ్ళు ఇస్తే మనం అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే పట్టించుకోలేదని, వివేకానందరెడ్డి హత్య పాపం వైసీపీకి చుట్టుకుందని జగన్ ముందే చెప్పేశారు. బయటకు వచ్చాక జగన్ ఇటువంటి వాడు అనుకోలేదని పులివెందుల జనం వీధుల్లో బహిరంగంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రతిఘటన గతంలో అయితే మనం ఊహించలేం. అందులో పులివెందుల్లో ఇలాంటి ప్రతిఘటన రావటం మామూలు విషయం కాదు. పులివెందుల వైఎస్ కుటుంబానికి ఒక పెట్టన కోట లాంటిది. అలాంటి పులివెందుల్లో మొహం మీద కడిగేశారు జగన్మోహన్ రెడ్డిని. అక్కడే ఇలా ఉందంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీలో నాయకులను శాసించారు. ఆయన చెప్పిందే వేదంలా నడిచింది. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని కూడా అదేవిధంగా శాసించారు. ఇప్పుడు పార్టీ నాయకులు, జగన్ చేత నియమించబడిన వాలంటీర్లు, జగన్కు 2 చేతులతో ఓట్లేసిన ఉద్యోగులు అందరూ తిరగబడుతున్నారు. గతంలో ఎప్పుడూ జగన్కి ఇలాంటి అనుభవం ఎదురు కాలేదు. సరిగ్గా ఎన్నికలకు ముందు అన్నీ ఎదురు రావటం జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా మంచి శకునం అయితే కాదు. Like, share and subscribe to Rajaniti channel.